Hi, hello, namaste. Welcome to our YouTube channel, Janwan. Please subscribe our channel. నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి సీనుల కాంబినేషన్లో రూపొందిన అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమా పరిస్థితి ఇలా కావడానికి అసలు కారణాలు ఈ వీడియోలో చూడండి. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోస్తో మొదలవలసి ఉండగా 3 గంటల ముందు షోస్ క్యాన్సిల్ అయినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత 5వ తేదీ రిలీజ్ కూడా వాయిదా పడినట్లు అర్ధరాత్రి ప్రకటించారు. దీనితో బాలకృష్ణ అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిన విషయం ప్రకటించి 3 రోజులు దాటిపోయిన తర్వాత కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్మాతలు ప్రకటించకపోవడంతో అభిమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా అయోమయంలో ఉన్నారు. డిసెంబర్ 12 రిలీజ్ అవుతుందని కొందరు చెబుతున్నారు. ఇంకొందరు అయితే ఇక క్రిస్మస్ పండుగ రోజు అయిన డిసెంబర్ 25నే రిలీజ్ అంటున్నారు. ఇవన్నీ చూసి ఫ్యాన్స్ అగమ్యగోచరంగా ఉన్న సినిమాని వెంటనే రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ కూడా నిర్మాతలపై, బోయపాటిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినిమాని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పినట్లు తెలిసింది. అసలు ఎవరూ ఊహించిన విధంగా అఖండ 2 ఇలా రిలీజ్ ఆగిపోతుంది అని ఎవరు అనుకోలేదు. అయితే దీనికి కారణం హైకోర్టు స్టే ఇవ్వడం ఒక్కటేనా అంటే కాదు అనే చెప్పాలి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అఖండ 2 నిర్మాతలపై తమిళనాడు హైకోర్టులో కేసు వేసింది. అఖండ 2 నిర్మాతలు తమకు 28 కోట్లు బకాయి ఉన్నారని, ఆ మొత్తం చెల్లించే వరకు సినిమాని రిలీజ్ చేయకూడదని కోరారు. సూపర్ స్టార్ మహేష్తో తీసిన 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలకు సంబంధించిన బాకీ. దీనిపై స్పందించిన హైకోర్టు ఈరోస్ వారి బాకీ చెల్లించే వరకు సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదని స్టే ఇచ్చింది. ఇది ఒక కారణం. అయితే ఇది ఒక్కటే కారణం కాదు. ఇది ఒక్కటే కారణం అయితే 150 కోట్ల బడ్జెట్తో సినిమా నిర్మించిన నిర్మాతలు రిలీజ్ ఆగిపోతున్న పరిస్థితుల్లో ఈరోస్ వారికి కొంతైనా సొమ్ము చెల్లించి రాజీ చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు. కానీ మరో పెద్ద సమస్య ముందుకు వచ్చి సినిమాని ఏరియాల వారీగా కొనుక్కున్న బయ్యర్లు ఎవరు కూడా ఫుల్ అమౌంట్ నిర్మాతలకు చెల్లించకపోవడమే ఆ సమస్య. ముందు కుదిరిన అగ్రిమెంట్ మేరకు డబ్బులు కట్టకుండా వైజాగ్ బయ్యర్ 4 కోట్లు, ఈస్ట్ బయ్యర్ 3 కోట్లు, గుంటూరు బయ్యర్ 3.5 కోట్లు, నెల్లూరు బయ్యర్ 2 కోట్లు తగ్గించి కట్టారట. వెస్ట్ కృష్ణాలకు కొన్న బయ్యర్ అయితే అసలు సినిమానే వదిలివేశారట. నైజాం బయ్యర్ 10 కోట్లు మాత్రమే చెల్లించారంటున్నారు. దానితో ముందుగా వేసుకున్న లెక్కలకు ఫైనల్ గా చేతికి అందిన దానికి 40 నుంచి 50 కోట్ల రూపాయలు తేడా వచ్చింది. మరి వీళ్ళంతా ఎందుకని ఇంతంత అమౌంట్ తగ్గించేశారు? దీనికి కారణం మనం గత వీడియోలోనే చెప్పుకున్నదే. బాలకృష్ణకి హైయెస్ట్ వసూలు చేసిన సినిమా వసూలు కంటే రెట్టింపు మొత్తానికి అఖండ 2ని బయ్యర్లకు అమ్మారు. తీరా ప్రభుత్వం నుంచి 600 రూపాయల రేటుకి అనుమతి తెచ్చి లాంచ్ చేసిన ప్రీమియర్ షోస్ అఖండ 2 నిర్మాతలు కొంపముంచాయి. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోకి ప్రీమియర్ షోకి ఎంత రేటు పెట్టకూడదు. ప్రీమియర్ షో టికెట్స్ బుక్ మై షో ఆన్లైన్లో ఓపెన్ చేశారు. రేటు ఎక్కువగా ఉండడంతో ఆ ఎఫెక్ట్ పడి ఆన్లైన్ బుకింగ్స్ ఘోరంగా ఉన్నాయి. ఇది చూసిన బయ్యర్స్ గుండెల్లో రాయి పడింది. దాంతో వాళ్ళంతా ముందు మాట్లాడుకున్న రేట్ల మేరకు ఫుల్ పేమెంట్ చేయకుండా 50% పైగా తగ్గించి కట్టారు. దీంతో నిర్మాతలకు రావాల్సిన అమౌంట్ కంటే 40-50 కోట్లు తక్కువ వచ్చింది. భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించడానికి ఫైనాన్సర్స్ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్న నిర్మాతలకు ఆ బాకీలు చెల్లించడానికే డబ్బు సరిపోవటం లేదు. ఇక ఏళ్ల నుంచి ఉన్న ఈరోస్ బాకీ, కొత్త ఫైనాన్స్ బాకీలు తడిసి మోపడయ్యాయి. ఈ ఆర్థిక సమస్యలతో సినిమా ఆగిపోయింది. బాలకృష్ణ కొన్న మార్కెట్ ఎంత బడ్జెట్ పెట్టొచ్చు, ఎంతకి అమ్మవచ్చు అని లెక్కలు వేసుకుని దిగినట్లయితే అఖండ 2 నిర్మాతలకి ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు. దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది అఖండ 2 నిర్మాతలు మాత్రమే కాదు, హాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడాను. అఖండ 2 బయ్యర్స్ ఫుల్ పేమెంట్స్ కట్టేసి ఉంటే సినిమా రిలీజ్ ఆగేది కాదు. నిర్మాతలు హ్యాపీగా ఉండేవారు. కానీ అప్పుడు అంతంత రేట్లు పెట్టుకున్న బయ్యర్స్ ఏడుస్తూ ఉండేవారు. సినిమా యావరేజ్ అయినా బయ్యర్ గట్టెక్కగలిగే రేట్లకి బిజినెస్ చేయాలి. సినిమా సూపర్ హిట్ కానీ బయ్యర్లకు మిగిలేది ఏడిపే అనే స్థాయి రేట్లకు బిజినెస్ చేస్తున్నారు. ఇది మారాలి.